సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు? జాబ్ అండి. జాబ్ చేస్తుంటారు. ప్రైవేట్ సెక్టారా సార్? ప్రైవేట్ సెక్టర్ అండి. ఓకే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు 20 నెలల పరిపాలన అనేది ఎలా ఉందంటారు? గుడ్గా ఉందండి. గుడ్ గవర్నెన్స్, డూయింగ్ బెటర్ అండి. థింగ్స్ ఆర్ గెటింగ్ ప్రాపర్ వే అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ బెటర్. అంటే అసలు ఏ విధంగా బాగుందంటారు? అసలు ముఖ్యంగా చూస్తే కనుక సంక్షేమ పథకాల అమల్లో కానీ అభివృద్ధి పదంలో కానీ పూర్తిగా వెనకబడిపోయి ఉంది అనేది వైసీపీ వర్గాల వాదన. దాంతో ఏకీభవించారా మరి? ఏకీభవించడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్కోప్ లేదండి. స్కోప్ లేకుండా రెండు ఏదైతే మీరు చెప్పారో సంక్షేమం కానీ అట్లానే అభివృద్ధి కానీ రెండు కూడా ప్యారలల్గా చాలా చక్కగా జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం అండి. అంటే అసలు అభివృద్ధి పదంలోనే లేదు. అసలుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ లో నడుస్తుంది. మొత్తం అభివృద్ధి కాదు, దానికి వ్యతిరేకంగా ఉంది రాష్ట్రంలో పరిపాలన అంటున్నారు కదా సార్. మరి అభివృద్ధి అంటే వాళ్ళకి నిర్వచనం ఏంటో మాకు తెలియదు, కానీ మాకైతే అభివృద్ధి జరుగుతున్నది 100% సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగ కల్పన చేస్తామో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఏదైతే కనుక ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చారో దాని దిశగా కూటమి ప్రభుత్వం ఒక్కడికి కూడా వేయటం లేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కదా, అది వాస్తవం అనుకోవచ్చు అంటారా? కళ్ళుండి చూడని వాళ్ళకి ఏమీ చెప్పలేమండి. కళ్ళు లేని వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా. కళ్ళుండి చూసే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయత్నం అనేది చేయటం అనేది ఇంపార్టెంట్. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ రోజా రేపు అనేది కాకుండా మనకి వితిన్ 5 years స్పాన్ ఆఫ్ టైంలో జరగడానికి స్కోప్ ఉంది, జరిగిద్దని ఆశ కూడా ఉంది మాకు. అంటే అసలు అవకాశం ఉందంటారా? 20 లక్షల ఉద్యోగాలు అనేది ఆ ప్రైవేట్ సెక్టార్లో సాధించడం అనేది సాధ్యమయ్యే పని అంటారా? నాట్ ఓన్లీ ప్రైవేట్ సార్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏ వేదిలో కూడా మొత్తం కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి సాయశక్తిలో కూటమి ప్రభుత్వం ఈరోజు ఎలయన్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది తప్పితే ఏమి లేదు అంటున్నారు కదా సార్. మరి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటున్నారు కదా. మరి అంతకుముందు ఏమి నడిచింది అనేది మనం కూడా ఆలోచించుకోవాలి కదా సార్. ఇప్పుడు నడుస్తుంది ఓకే, అంతకుముందు ఏమి నడిచింది అనేది మరి వాళ్ళు కూడా చెబితే దాన్ని బట్టి నడుస్తుంది అని అడగట్లేదు, తెలుస్తుంది మనకు కూడా. మీరు ఆ మాట అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు మా వెనకమాల ఉన్నారు అనే మాట ఆయన చెప్తున్నారు కదా సార్. మరి ఆయన ఎక్కడికి వెళ్ళిన పర్యటనలకి వేలాదిగా తండోపతండాలుగా వస్తున్నారు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అదంతా అంటున్నారు కదా. మరి బెటరే కదా సార్. వ్యతిరేకత ఉంటే నవే క్యాష్ చేసుకోమనొచ్చు కదా. క్యాష్ చేసుకోమనండి సార్, నో ప్రాబ్లం. అంటే ఆయన అంటుంది అదే సార్, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట చాలా గట్టిగా చెప్తున్నారు కదా, అది వాస్తవం కాదంటారా? చేసుకుంటే మంచిదే అంటున్నా సార్. ఎవరికైనా ఆపర్చునిటీ అనేది కావాలని కోరుకుంటారు కాబట్టి కోరుకోవటం మంచిదే, ఆశించడం మంచిదే. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అందులో భాగంగానే మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అనే మాట కూడా చెప్తున్నారు కదా. వైసీపీ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంట కదా సార్. అంట అనేది ఒక వాయిస్ కాదు కదా సార్. అంటే కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టుగా మనకి బొమ్మ ఎంత ఆపర్చునిటీ ఉంటుందో సిత్తు కూడా అంతే ఆపర్చునిటీ. అంటే హెడ్ టైల్స్ అనేది 2 ఆపర్చునిటీ. అంటే అది జరిగినప్పుడు ఇది జరుగుతుంది, ఇది జరిగినప్పుడు అది జరుగుతుంది. అది మనం అనుకునే దాన్ని మనం చేసాం కాబట్టి అదే అనుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే దాడులు ఎప్పుడూ లేని విధంగా, గుంటూరు తీసుకుంటే ఎప్పుడూ లేని విధంగా రాజకీయ నాయకుడి మీద దాడి మొదటి టైం చూస్తున్నాం. అసలు ఇది ఎక్కడ రాజకీయం అంటున్నారు కదా సార్. మరి నో కామెంట్ సార్ ఇవన్నీ. ఓకే, అది ఓకే సార్. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఇంకొక సంవత్సరంలో నేను వస్తున్నాను, పాదయాత్ర చేస్తాను అంటున్నారు సార్. మరి ఆ పాదయాత్ర చేసే టయానికి ఆయన ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకోవచ్చు అంటారు? మంచి ఉంటే మంచిగా రిసీవ్ చేసుకుంటారు సార్. మంచి జరిగే టైంలో మంచి జరిగింది అని కనుక ప్రజలు నమ్మితే ఆటోమేటిక్గా వస్తారు. మంచి జరిగింది ఆయన ద్వారా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారండి. లేదు అనుకుంటే కూటమి ప్రభుత్వం సైడే ఉంటారు. అది అంటే ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగా ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు అధికార పక్షాన్ని? అది మన దగ్గర ఏమి ఉంటుంది సార్, వాళ్ళకి తెలియాలి. అది ఎందుకు రావట్లేదు పబ్లిక్లో కాదు కదా. అసెంబ్లీలో దేవాలయాలు అంటే అసెంబ్లీ ఇచ్చింది దేనికి? అక్కడ యొక్క భావ వ్యక్తీకరణ చేయడానికే కదా, ప్రజల తరపున నిలబడి మాట్లాడటానికే కదా గెలిపించింది మనందరినీ గెలిపించింది మన యొక్క పీపుల్ రిప్రజెంటేషన్ గురించే కదా వెళ్ళింది.
మరి ఓవరాల్ గా చూస్తే కనుక 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తామని చెప్పి అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాకున్న కాన్ఫిడెన్స్ అయితే 2029 వస్తే 2039 బట్టి కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఉంటుంది. 2039 వరకు ఏం సార్ అంత కాన్ఫిడెన్స్ ఏమన్నా ఎందుకు అనుకోవాలంటే? అదే చెబుతున్నా సార్, అభివృద్ధి ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఆ ముందుకి దాని మీద ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్, దాని క్రియేషన్ ఉంటుంది కాబట్టి బాగుంటుందని మా ఆశ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే గనక విజయసాయి రెడ్డి గారు కూడా అంటున్నారు, కూటమిని విచ్ఛిన్నం చేయకపోతే గనక జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలంటారా? కూటమి ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలవలేరంటారా? ఇప్పుడు ఆ ప్రభుత్వంలో వాళ్ళతోటి ఎంతో సఖ్యతగా, ఎంతో ఒక అభివృద్ధి పదంలో ఉంటుందనే నమ్మకంతో వాళ్ళతో ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి ద్వారా వచ్చినటువంటి మాట అనేది ఇవాళ కూటమి ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటే ఎవరు ఏమి చేయలేరు అనేది ఆయన యొక్క నమ్మకాన్ని వ్యక్తపరిచాడు కాబట్టి అది నిజంగా జరగడానికి ముందు స్కోప్ ఉందని మా ఆశ అండి. మరి ఓవరాల్ గా మరి 2029 జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలిచే అవకాశం లేదంటారు. గెలుస్తాడా గెలవడానికి ఆయన యొక్క దీన్ని బట్టి ఉంటుంది సార్, పర్ఫార్మెన్స్ బట్టి, ప్రజల యొక్క నమ్మకాన్ని బట్టి. గెలుచుకుంటే నమ్ముతాడు, నమ్మితే గెలుస్తాడు. అది ప్రజలు నమ్మాలి, ఏం కాదు, ప్రజలు నమ్మాలంటారు.